జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము ఏం చేస్తున్నామో ఏం చేయాలో కూడా తెలిసినట్లు లేదు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న జర్నలిస్ట్ టీవీపై అవాకులు చవాకులు పేలుతున్నారు. జర్నలిస్ట్ టీవీ సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే వాటిని పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలాగా వ్యవహరించాల్సిన కొందరు నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు. అధికార పార్టీ ఏం చేసినా ప్రశ్నించకూడదు అనే ధోరణిలో తమ అసహనాన్ని మీడియా మీద వెళ్లగక్కుతున్నారు. అధికారంలోకి రావడానికి నాయకులు కార్యకర్తలు కన్నా ఎక్కువగా ఓట్లు వేసి గెలిపించింది సామాన్య ప్రజలు అన్న విషయాన్ని మర్చిపోయి తామేదో తోపులం మా వల్లనే అధికారంలోకి వచ్చారని కొందరు నేతలు విర్రవీగుతున్నారు. సమస్యలను సమస్యగా చూడకుండా వాటిని ప్రజల ముందుకు తీసుకువచ్చే మీడియాను శత్రువుగా చూడడం ఆ నాయకుల అహంభావానికి అద్దం పడుతుంది. మీడియాను విమర్శిస్తున్న అంశాలను సద్విమర్శగా తీసుకుని హుందాగా ప్రభుత్వ ప్రతిష్టను పెంచాల్సిన ఫోజుల రాయిళ్లు దిగజారి మాట్లాడుతున్నారు. అధికారులు చేసే తప్పులకు ముమ్మాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కానీ తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం అధికారులు నాయకులు ఏం తప్పు చేసినా కళ్ళు ఉన్న కబోదిలా చేష్టలడికి చూడాలని కొందరు కాంగ్రెస్ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గుణపాఠమే పునరావృతం అవుతుంది అని ప్రస్తుత నేతలు మర్చిపోతున్నారు. ఉడత ఊపులకు తాటాకు చప్పుళ్లకు జర్నలిస్ట్ టీవీ అర్ధరదు బెదరదు అనేది తప్పు చేసే నాయకులు అధికారులు గుర్తెరగాలి. నిజం మా ఇజంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో అధికారం చేపట్టి 13 నెలలు పూర్తవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక్కసారి కూడా పునరాలోచన చేసే పరిస్థితి కానరావటం లేదు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఏదో ఒకరోజు ప్రజలు చీత్కరిస్తే మళ్ళీ ప్రతిపక్షాలు పోవటం ఖాయం. కానీ జర్నలిస్ట్ టీవీ ఉద్భవించిన 22 నెలల నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ కొమ్ము గాయకుండా ఏ రాజకీయ నాయకుడికి తాబేదారుగా పనిచేయకుండా ఉన్నది ఉన్నట్లు లేదు కనికట్టు అన్న చందంగా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కానీ కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో లేదా పైరవికారుల ముసుగులో రకరకాల ద్వంద్వార్థాలు తీస్తూ జర్నలిజాన్నే ప్రశ్నించే పరిస్థితి కొనసాగుతుంది. వాస్తవంగా జర్నలిజం అనేది ఎప్పుడైతే జర్నలిజం అయిపోయిందో ప్రశ్నించడంలో తప్పు లేదు కానీ లేదా విమర్శించడంలో తప్పు లేదు కానీ ప్రతి ఒక్కరిని అదే గాడిలో పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. గత కొన్ని రోజుల నుంచి కూడా జర్నలిస్ట్ టీవీ కొన్ని శాఖల వ్యవహారచర్య మీద వరుస కథనాలు ఇస్తున్న నేపథ్యంలో ఓ అధికార పార్టీ నేత నోరు బారేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది ప్రస్తుతం జరుగుతున్న అంశం. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు తప్పుని ఎత్తి చూపే సత్తా స్థాయి ఓన్లీ జర్నలిస్ట్కే ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకొని తిరిగి ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక రాజకీయ నాయకుడి మీద ఉంది. కానీ తప్పులు జరుగుతున్నప్పుడు ఎత్తి చూపకుండా తా అంటూ తందాన అనే రకాలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఆ రకం మాత్రం మేము కాదనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఉడత ఊపులకు భయపడటం తాటాకు చప్పలకు భయపడే నైజం మాత్రం
జర్నలిస్ట్ టీవీ నరనరాన లేదని కూడా గుర్తించాల్సిన అంశం. ఒకవేళ మీరు అధికార పార్టీ మమ్మల్ని అలా విమర్శిస్తారా, మీ సంగతి చూస్తూ ఉంటే దేనికైనా రెడీయే, ఎక్కడ ఏ కేసులు పెట్టినా కూడా ఎదుర్కొనడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. మరొక్కసారి మీకు చెప్పదలుచుకున్నాం, తాటాకు చప్పులకు ఉడత ఊపులకు భయపడే ముచ్చట లేదు. వాస్తవాల్ని నిజాల్ని నిగ్గు తెలిసినవే జర్నలిస్టు పని. అదే జర్నలిస్టు హోదాలో నేను జర్నలిస్ట్ టీవీ సీఈఓగా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తప్పుల్ని ఎత్తి చూపుతూ ఆ తప్పుల్ని సరిదిద్దమని అధికార పక్షాన్ని హెచ్చరిస్తూ వార్తా కథనాలు ఇస్తాం. కానీ ఏదో ఆశించి ఏదో లోపాయకారి ముచ్చట మాట్లాడే తత్వం కాదు. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వయసుతో పాటు కొంచెం ఆలోచన విధానం కూడా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా 30 ఏళ్ళ జర్నలిజంలో ఒక్కసారి మీ అధికార పార్టీ అనగానే ఒక్కసారి పౌరుషం ముంచుకొచ్చింది కాబట్టి అది కూడా చెప్తున్నాం. మీ అధికార పార్టీలో కీలకంగా ఉన్న ముఖ్యమంత్రి సలహాదారు ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు వేములనేని రెడ్డి గారు ఉన్నారో ఒక్కసారి ఆయన కనుక్కోండి, నేనేంది నా క్యారెక్టర్ ఏందని. లేదా ఇదే డోర్నకల్లో మాజీ మంత్రి రెడ్డి నాయకుని కనుక్కోండి, ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన నియోజకవర్గం నేను రిపోర్టర్గా పనిచేసినప్పుడు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు చేసిన ప్రతి అంశాన్ని కూడా వేలెత్తి చూపాం, వాస్తవాలను వెలుగు తీసుకొచ్చాం, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. అంతే తప్ప అధికార పార్టీ ముసుగు వేసుకొని మేము అక్రమాలు చేస్తాం, అన్యాయాలు చేస్తాం, మేము ఏదడితే అది పడాలి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అలానే ఒంటెద్దు పోవడం పోయి ఇప్పుడు ఒంటరి వారు అయిపోయారు. భవిష్యత్తులో మీరు కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. అనవసరమైన మాటలతోటి ఇగోని హట్టు చేయడం లేదా ఇంకొంచెం డెప్త్ పోయే విధంగా ప్రయత్నం చేయడం. ఒకవేళ కనుక మీ మండలంలోనో మీ నియోజకవర్గంలో తప్పులు ఎత్తి చూపినప్పుడు ఆ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరి వల్ల జరుగుతున్నాయి, ఒకవేళ ఆ తప్పులు జరగడం వల్ల సామాన్య ప్రజలు ఎంతమంది అన్యాయానికి గురవుతారు లేదా ప్రభుత్వానికి ఏ రకమైన చెడ్డ పేరు వస్తుంది అనే వాటి మీద రివ్యూ చేసుకుంటూ దాన్ని కరెక్షన్ చేసుకునే సిస్టంలో పోవాలి తప్ప అధికార పార్టీ ఉంది కదా అని భుజాలు జరుపుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు, అది రాజకీయ నాయకుల లక్షణము కాదు. ఒకవేళ మీడియా అన్నా లేదా ఇతరత్ర ఏ మాధ్యమాలైనా కావచ్చు తప్పుని ఎత్తి చూపినప్పుడు ఆ తప్పులో ఉన్న మంచి చెడుని విశ్లేషించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంది. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు విమర్శిస్తాం. ఎందుకు అంటే సమస్యను ప్రస్తావించాలి అన్నప్పుడు ఆ సమస్యలో లోతుపాతులు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత మాకు జర్నలిస్ట్గా మా మీద ఉంది. అంతే తప్ప మేము ఎవరి మీద వ్యక్తిగత దేశాలు లేకపోతే ఒక పార్టీ కొమ్ము కాయటం అనేది లేదు. మీకన్నా మా తాత ముత్తాతలు కూడా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కార్యకర్తలను కొనసాగుతున్నారు. ఎవరికి అధికారం ప్రతిపక్షం అనేది ఏమీ లేదు. అధికారం ఉన్నప్పుడు అధికారంలో చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నప్పుడు ప్రశ్నించాల్సిన ప్రజల ముందు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పాత్ర అనేది ఓన్లీ మీడియాకే చెల్లుతుంది. ఏ పార్టీ అయినా కావచ్చు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్ష పార్టీ కావచ్చు, ఏమైనా కావచ్చు, తప్పుని ఎత్తి చూపడమే మా నైజం, మా ఇజం. ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కానీ ఏదో మేము ఇచ్చిన వార్తాలో తప్పులుంటే ఎత్తి చూపండి లేదా మమ్మల్ని తిరిగి విమర్శించండి. కానీ అధికార పార్టీ అంటే ఊరుకోమంటే అధికార పార్టీ మీ ఒక్క సొత్తు కాదు. మేము ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒక్కసారి దాన్ని గుర్తుంచుకొని మరొక్కసారి మాట జారకుండా మర్యాదగా ఉంటే మేము అంతకన్నా ఎక్కువగా మర్యాద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి ఆ విషయాన్ని అధికార పార్టీ అంటూ అనుభవించేందుకు ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు వాటిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ దేనికైనా సిద్ధమంటే మేము దేనికైనా సిద్ధమే. తప్పులు ఉన్నప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఒక జర్నలిస్ట్గా మాకుంది. అటువంటి అంశాలని ఒకవేళ తప్పుగా తేలితే మీరు కేసులు పెట్టుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది. దేనికైనా రెడీయే, కేసుల పాలు కావడానికైనా రెడీయే, అవసరమైతే ఫైట్ చేయడానికైనా మేము రెడీ. కాబట్టి తప్పుని తప్పుగా గుర్తిస్తే మీ వ్యక్తిత్వం పెరుగుతుంది తప్ప చేసిన తప్పునల్లా సర్దిద్దుకోకుండా దాన్ని వెనకేసుకుంటూ వస్తే లాస్ట్కి మీకు కూసారా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి అధికార పార్టీ వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది నేతలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా మీడియాలో వ్యతిరేక కథనం వచ్చినప్పుడు ఆ కథనం వెనుకున్న మంచి ఏంటి చెడేంటి, దానివల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందని ఒక్కసారి మననం చేసుకొని కరెక్షన్ చేసుకోవాలి తప్ప ఇలానే మొండిగానో లేకపోతే తొండిగానో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే లాస్ట్కి కూర్చున్న కూసాలు కూడా కదిలిపోయి ఎక్కడో కనుమరుగే అవకాశం. కాబట్టి ఒక్కసారి రాజకీయ నాయకులు అధికార పార్టీ వ్యామోహంలో ఉన్న నేతలారా జరభద్రం. ఇటువంటి విషయాలలో కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి. దాంతోపాటుగా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తే ప్రజలకు బాగుంటుంది. మీ ప్రజాప్రతినిధులుగా లేదా
మీరు అధికార పార్టీ నేతలుగా బాగుంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో మరికొన్ని సంవత్సరాల పాటు మీ పార్టీ, మీ అధికార పార్టీ మనుగడ కొనసాగించే అవకాశం ఉంటుంది. కానీ ఏకపక్షంగా దుందుడుకుగా మా ఇష్టం పోని ఇలా పోతే చాలామంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. కాబట్టి ఒక్కసారి వాటిని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెదిరింపులకు లేదా ఇతరత్ర అంశాలకు బెదిరే నైజం కాదు, మా ఇజం కాదు, కేవలం నిజాన్ని నిగ్గు తెలిసే సిస్టమ్ ఈ జర్నలిస్ట్ టీవీ. ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అధికార పార్టీ నేతలకు.